అండి మీ పేరేంటి? నా పేరు ఇబ్రాహిం అండి. ఇబ్రాహిం గారు, ఆగస్టు 15 నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్సులు అంటున్నారు, ఆడవాళ్ళకి ఉచితంగా ఎక్కించుకుంటా అన్నారు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉంది ఆటో వాళ్ళకి? ఇబ్బందే కదా సార్. ఏముంది మీ ఇబ్బంది? ఎక్కే వాళ్ళు ఉండరు ఇంకా మొత్తం ఇంకా ఆటో ఇప్పటికే ఆటోలు చాలా ఉన్నాయి గుంటూరులో. దాని మీదే మనం ఆధారం బతుకుతున్నాం. మనం ఓకే చదువుకున్నా కూడా ఏ ఉద్యోగాలు లేక దాని మీదే బతుకుతున్నాం మేము. అలా కాకుండా మళ్ళీ ఫ్రీ బస్సులు అని, ఈ పోలీసులు చెకింగ్ అని, యూనిఫామ్ లేదని చెప్పి, లైసెన్స్ లేదని చెప్పి, తాగి అని ఏదో ఒకటి వంకలు పెట్టి వాళ్ళు టైం వాళ్ళు చేసుకుంటున్నారు. దాని మీద బతికే వాళ్ళ మీద మళ్ళీ వీళ్ళు ఫ్రీ బస్సులు ఇంకా భావిస్తామండి. ఆటో తోలుతారు కదా మీరు, రైట్ ఎంత వస్తుంది మీకు? 500 వస్తే ఎక్కువ మాకు. 500 వస్తామండి. 500 వస్తే ఎక్కువ. రేపు ఫ్రీ బస్ పెట్టి పరిస్థితి ఏంటి? 500 కూడా రావు, ఇంకా రావా? రావు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మీ ఆటో వాళ్ళకి సంవత్సరానికి 10,000 ఇచ్చారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అయ్యి 14 నెలలు అవుతుంది. చంద్రబాబు గారు ఇచ్చారా మీకు డబ్బులు? కేసులు రాస్తున్నారు విడిగా. డబ్బులు వీలా మీకు? డబ్బులు ఈకుండానే కేసులు రాస్తున్నారు ఆయన విడిగా. కేసులు ఎక్కువైపోయినాయి. ఓకే, మిగిలిన కూడా కేసులు రాస్తుంటే మేమేం చేస్తామండి? ముగ్గురు పాసింగ్ వెనకాల మంచి ముందు 20 రూపాయల కోసం ముందు ఎక్కించుకుంటాం మేము. ఆ 20 రూపాయలు ఎక్కినందుకు 500 రూపాయలు కేసు రాస్తే ఇంకా 20 రూపాయలు కడతావా? 20 రూపాయలు ఆశిస్తే వాళ్ళం 420 రూపాయలు 80 రూపాయలు కేసు కట్టాలి కదా సార్. అవునవును. ఆ ఎక్కిలేక 60 రూపాయల మీద చిన్నగా ఎట్లా ఒకటి లాక్కుని వస్తున్నాం జీవితాలు. తప్పుడే సార్ అది. ఆటో వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. అవునవును. మరి దీనివల్ల మీకు మరి ఏం చేస్తే మీకు మంచి జరుగుతుంది? అది పెద్దోళ్ళు ఉన్నారు కదా సార్, ఏదో వాళ్ళే న్యాయం చేయాలి. ఇంకా కాకపోతే మీకు ఏమన్నా న్యాయం చేసి అది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంవత్సరానికి 10,000 ఇస్తున్నట్టు, లేకపోతే నెలకి ఏమన్నా మీకు కూడా పింఛన్ లాగా అది ఇచ్చి ఫ్రీ బస్ లో పెట్టినా రాష్ట్రం సంపాదించుకుంటారు, అలా కొంచెం కుటుంబం బతికించు అంతే కదా. అలా కాకుండా ఫ్రీ బస్ లో కరెక్ట్ కాదు మీ ఉద్దేశం? అవును సార్, అంతే కదా. గమనించారా ఆటో వాళ్ళ పరిస్థితి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, హ్యాపీగా బండి దొరుకునేవాళ్ళు, కాగితాలు ఖర్చులు దాంట్లో 10,000 అయిపోయేది, ఇంకా మిగిలితే ఆటో రిపేర్లు వేసుకున్న టైర్లు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయినాక డబ్బులు ఇవ్వట్లేదు, మళ్ళీ ఉచిత బస్సు అన్నారు. రేపు మా కుటుంబం ఎలా? జై హింద్, జై జగన్.